ప్రముఖ ఎలక్ట్రిక్ కంపెనీ కార్ టెస్లా అధినేత ఇలాన్ మస్క్ ఇండియా రానున్నారు. ఈ పర్యటనలో తను ప్రధానమంత్రి మోడీని కలవనున్నారని ట్వీట్ చేశారు. టెస్లా ఇండియాలో ఫ్యాక్టరీ పెట్టడానికి ఆల్మోస్ట్ లైన్ క్లియర్ అయిపోయినట్టే. ఇందుకు కాను వాళ్ళు మహారాష్ట్ర, గుజరాత్ లేదా తమిళనాడుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఈ 3 రాష్ట్రాలలో ఆల్రెడీ చాలా కార్ల కంపెనీ ఉండడం వల్ల ఈ 3 రాష్ట్రాలను పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ లిస్టులో రీసెంట్గా చేరింది ఆంధ్రప్రదేశ్. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ వార్తని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రముఖ ప్రధాన పార్టీలు పోటీ పడుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైఎస్ఆర్సీపీ టెస్లాని ఇండియాకి తీసుకురావడంలో తమ పాత్ర ఉందని క్రెడిట్ తీసుకోవడానికి, తద్వారా వాళ్ళు ఎలక్షన్లో ఈ క్రెడిట్ని ఉపయోగించుకుందామని ప్రయత్నిస్తున్నారు. అయితే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లాని ఆంధ్రప్రదేశ్ పరిశీలించమని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. అయితే కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ గారు తన ట్విట్టర్ అకౌంట్లో ఆల్రెడీ 2017లో చంద్రబాబు నాయుడు గారు ఇలాన్ మస్క్ని కలిశారని, అప్పుడే ఈ ప్రతిపాదన తెచ్చారని, కాబట్టి ఆ క్రెడిట్ తమకే దక్కుతుందని ట్వీట్ చేశారు. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.